సి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ఎదుట సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా. అక్రమ కలప తరలిపోతున్నా పట్టించుకోని అధికారులు భూముల సాగుదారులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. మహిళలు విద్యావంతులు అయినప్పుడే సంపూర్ణ అభివృద్ధి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఐద్వా మహాసభలో రాష్ట్ర కార్యదర్శి జ్యోతి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ గిరిజనులు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కదం తొక్కారు. నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. దరు వెయ్యరో తన 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 డప్పుల దరు వెయ్యరు వెయ్యర సిటికెయ్యరో సిట 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 సిటికెల దరు వెయ్యరు ఇది అధికారం కోసం వచ్చినటువంటి ఆరాటం కోసం వచ్చింది కాదు. ఇది బతుకు పోరాటం. వాళ్ళు పదుల సంవత్సరాలుగా పోడు కొట్టి సేద్యం చేసుకుంటున్న పోడు భూముల మీద ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళ చేతికి వచ్చిన పంటని ధ్వంసం చేస్తూ ఉన్నారు, పంటల్ని బీకేస్తూ ఉన్నారు. దీనికి కడుపు మండి ఇవాళ వాళ్ళ పొట్ట చేత పట్టుకొని సర్ది కట్టుకొని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కాడికి వచ్చి కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. అయ్యా, మాకు అధికారం వద్దు, మా బతుకు పోరాటాన్ని చూడండి, మా పంటల జోలికి రాబాకండి. మేము బతుకు తెరువు కోసం చేస్తున్నటువంటి మా భూమికి జోలికి రావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పంటలు పీకేయొద్దు, గిరిజనుల, ఆదివాసుల, పేదల బతుకుల్ని ధ్వంసం చేయొద్దు. వాళ్ళకి అటవీ హక్కుల చట్టం 2005 ప్రకారం పట్టా హక్కులు ఇవ్వాలా. ఆ విధంగా చేయకుండా ఫారెస్ట్ అధికారులు ఈ విధంగా దౌర్జన్యం చేస్తే కడుపు మండిన గిరిజనులు తిరగబడతారు. ఆ విధమైనటువంటి దానికి కారకులు కావద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. ఫారెస్ట్ అధికారులు లంచాలకి తలవొగ్గి, రెవెన్యూ అధికారులు లంచాలకి తలవొగ్గి ఈ భూముల్ని పోలవరం ప్రాజెక్టు దారాదత్తం చేస్తున్నారు, బోడజాతి కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారు. ఈ అడవిలో ఉన్నటువంటి వేల రూపాయల కలపని, కోట్ల రూపాయల కలపని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కి తరలిస్తున్నారు తప్ప కేవలం పొట్ట కోసము పోడు చేసుకుంటున్నటువంటి గిరిజనులని దాడులు చేస్తూ ఉన్నారు, లంచాలు అడిగి మరీ పీడిస్తూ ఉన్నారు. కానీ దీన్ని ఆపాలని అడుగుతూ ఉన్నాం. దీన్ని ఆపకపోతే ఈ ప్రజలు మరిన్ని పోరాటాలకు, మరింత ప్రతిఘటనకు సిద్ధమవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దారిలో మల్లెలో అన్నలంట ఎర్ర మల్లె దారిలో కన్నెర్ర చేసిరంట ఎర్ర మల్లె దారిలో మల్లెలో గిరిజనులు పోడు కొట్టుకొని కాస్త కూత సాగుతుంటే ఆ గంజి తాగుతున్న గిరిజనులపై బహుళ జాతి కంపెనీల కన్నుబడ్డది. లక్షలాది ఎకరాల భూములను బహుళ జాతి కంపెనీల, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పుతుంది. కానీ మనం 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు పోడు కొట్టి దున్నుకుంటే మనమే తప్పుడు కేసులు పెడుతుంది. అందుకే ఎన్నాళ్ళు ఊరుకుంటూ ఈ అన్యాయాన్ని చూసుకుంటూ ఎన్నాళ్ళు ఊరుకుంటూ దరు వెయ్యరో తన 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 డప్పుల దరు వెయ్యరు వెయ్యర సిటికెయ్యరో సిట 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 సిటికెల దరు వెయ్యరు
రీత్యా లకారం చెరువును ఎన్ఎస్పీ నీటితో నింపి భూగర్భ జలాలు కలుషితం కాకుండా పరిరక్షించాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అవి పూర్తి విషపూరితమైన వాటర్ నీళ్ళు అయిపోయి అక్కడ చేపలు పెరిగే పరిస్థితి లేదు. దాంతోపాటుగా లకారం చెరువులోకి ఖమ్మం నగరంలో నుండి వచ్చే సీవేజ్ వాటర్ ఏదైతే ఉందో మురుగు నీరు లకారం చెరువులోకి వదులుతూ ఉన్నారు. అది కాకుండా లకారం చెరువు విస్తీర్ణం గతంలో 184 ఎకరాలున్న విస్తీర్ణం ఉన్న లకారం చెరువు కుచించుకుపోయి ఈ రోజున చాలా చిన్నదైపోయింది. మన చెరువుల్ని కనుక మనం పరిరక్షించుకోకపోతే రాబోయే తరాలకు మనం తీవ్రమైన అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒకప్పుడు 184 ఎకరాలున్న లకారం చెరువు ఇప్పుడు కేవలం 54 ఎకరాల విస్తీర్ణంలో కూడా లేదు. దానికి కూడా పూర్తిగా గుర్రపు డెక్తో నిండిపోయి ఉంది. అక్కడున్న నీటిని ఇమ్మీడియట్గా డ్రైన్ అవుట్ చేసి ఆ విషపూరిత వాటర్ని తీసేసి ఇప్పుడు నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం నుండి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతూ ఉన్నది. కాబట్టి నాగార్జున సాగర్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ నుండి ఇమ్మీడియట్గా లకారం చెరువుకి ఫ్రెష్ వాటర్ నింపి మత్స్యకారులను ఆదుకోవాలి. అలాగే చుట్టుపక్కల ఉన్న పొల్యూట్ అయిన ఏదైతే బోర్లు అలాగే బోర్వెల్స్లో పొల్యూట్ అయిన విషపూరితమైన నీళ్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ఈ లకారం చెరువును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో లకారం చెరువు పరిరక్షణ కోసం అని చెప్పి నేను పూర్తిగా ఉద్యమిస్తాను. ఈ చెరువును కాపాడుకోవాలి. ఈ చెరువుని మంచినీటి చెరువుగా మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని మహిళలు 100% అక్షరాస్యత సాధించినప్పుడే మహిళా సమాజం అభివృద్ధి చెందుతుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి జ్యోతి అన్నారు. ఖమ్మం నగరంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 9వ జిల్లా మహాసభలు స్థానిక మంచుకంటి భవన్ నందు జరిగాయి. ఈ సందర్భంగా మహాసభలను ప్రారంభించారు. తెలంగాణ 10 జిల్లాలో నేటికి జోగిని వ్యవస్థ కొనసాగుతుందని, రోజులో ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయని, నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. చూడాలి. హింస జరగకుండా ముందు తీసుకోవాల్సిన నివారణ చర్యలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. హెల్ప్ లైన్ నెంబర్ను అనౌన్స్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కేసీఆర్ ప్రభుత్వానికి మేము అడిగేది, మేము డిమాండ్ చేసేది, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 48 లక్షల మంది డ్వాక్రా గ్రూపుల సభ్యులు ఉన్నారు. ఆ మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. ఈరోజు లింకేజీ లోన్లు రాక, పావలా వడ్డీ రుణాలు రాక, శ్రీనిధి బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానం చేశారో డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లింకేజీ లోన్లు పెంచుతానని, దాన్ని సత్వరమే అమలు చేసేటందుకు అడుగులు వేయండి అని కోరుతా ఉన్నాం. రెండవ అంశానికి వచ్చే వరకు ఒంటరి మహిళల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. మొత్తం మహిళల్లో 30% మంది ఒంటరి మహిళలు ఉన్నారు అని ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. వీళ్ళకి కావాల్సిన పింఛన్లు అమలు చేయడంలో కానీ, వీళ్లకు భద్రత చేకూర్చడంలో కానీ, హాస్టల్ సౌకర్యం చేకూర్చడంలో కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు సమగ్రంగా అభివృద్ధి చెందేటందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అయితే సమగ్రాభివృద్ధి అని చెప్తుందో అందులో ఇళ్లు కట్టించడం లేదా ఇతరత్ర కొన్ని పనులు చేయటం కాదు. నిజమైన సమగ్రాభివృద్ధికి మద్యానికి ముడిపడి ఉంది. అట్లాగే నిజమైన సమగ్రాభివృద్ధికి ఉపాధికి ముడిపడి ఉంది. ఉపాధి కల్పించిన సందర్భంలో తప్పనిసరిగా సమగ్రాభివృద్ధి జరుగుతుంది. మద్యాన్ని నిలిపివేయడం వల్ల సమగ్రాభివృద్ధి జరుగుతుంది తప్ప కేవలం కొన్ని ఇళ్లు కట్టిస్తేనో, ఇళ్ల స్థలాలు ఇస్తేనో, లేదు మహిళలకు అవి ఇవి చిన్న చిన్న పెన్షన్లు ప్రవేశపెడితేనో సమగ్రాభివృద్ధి జరగదు. తమ ఆదాయం తమకు వచ్చినప్పుడు, తమ కాళ్ళ మీద తమ నిలబడినప్పుడు, తమ రాజకీయ అవగాహన తాము పెంచుకున్నప్పుడు మాత్రమే మహిళల్లో సమగ్రాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి ఐద్వా హెచ్చరిస్తూ ఉంది. ఆ విధంగా రాష్ట్ర మహాసభలో 27వ తేదీన 27, 8 తేదీల్లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ డిమాండ్స్ తోటి మహాసభలు నిర్ణయించుకోవడం కోసం ఈ మహాసభలో రాబోయే రోజుల్లో ఆడపిల్లని బతకనిద్దామనే పేరుతోటి బతుకమ్మలాడడం లాంటివి, అట్లాగే ఆడపిల్ల రక్షణ కోసం కూడా హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అట్లాగే డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా శ్రీనిధి 3 రూపాయల వడ్డీ అయితేనేమి, లేదా
సెల్ ఫోన్ల బిల్లులు వసూలు చేయడం అయితే, డ్వాక్రాలో వెలుగులో జరిగే అవినీతులు అయితే వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అట్లాగే మహిళలపై జరుగుతున్న హింసకి అతి ముఖ్య కారణమైన మద్యాన్ని కూడా నియంత్రించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం రేపు రాష్ట్రంలో జరిగే బహిరంగ సభకి ఖమ్మం జిల్లా నుంచి వేలాది మందిగా మహిళలను తరలిస్తున్నాం. ఆ రాష్ట్ర వేదిక నుంచి మా డిమాండ్స్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఉంచుతాము. ఆయన ఆమోదించకపోతే తప్పనిసరిగా భవిష్యత్తులో పోరాటాల్లోకి వెళ్ళబోతున్నాం. వార్తల్లో చిన్న విరామం. జలుబు, తలనొప్పి, నడునొప్పి, మోకాళ్ల నొప్పి, బెణుకు నొప్పులు, ఇలా నొప్పి ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే. శాస్త్రి బామ్. క్షణాలలో మీకు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ వివిధ రకాల వనమూలికలతో తయారు చేయబడిన ఆయుర్వేద పెయిన్ బామ్ శాస్త్రి బామ్ అన్ని ప్రముఖ మందుల షాపుల్లో లభిస్తుంది. ఫర్ ట్రేడ్ ఎంక్వైరీ కాంటాక్ట్ సెల్ 9848238705. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ కొత్తగూడెంలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్ స్కాలర్షిప్లు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తెలంగాణ సర్కార్ పట్టనట్లు వ్యవహరిస్తుందని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ పోరాడు చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముట్టించడం జరిగింది. దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి 130 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం గవర్నర్ గారు 2 రాష్ట్రాలుగా వేరు చేసినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 2600 కోట్ల రూపాయల బడ్జెట్ని స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కోసం విడుదల చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ డబ్బులు విద్యార్థుల కోసం ఖర్చు పెట్టకుండా తన ఖజానాలోనే ఉంచుకొని విద్యార్థులకు మాత్రం మొండిచే చూపిస్తూ ఉంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం విద్యార్థుల బోర్డును పట్టించుకొని తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమాయత్తం చేసి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. కొత్తగూడెం మండలం పెదగడప గ్రామాల్లో విష జ్వరాలతో బాధపడుతున్న రోగులను జెడ్పీ చైర్పర్సన్ కవిత పరామర్శించారు. డెంగ్యూ వ్యాధితో మృతి చెందిన వారి ఇంటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. వర్గంలో పెనగడప అనే గ్రామంలో మరి ఈ మధ్యనే చాలా మంది రకరకాల విష జ్వరాలతోనూ డెంగ్యూ ఫీవర్స్తో మరి ఇప్పటికే 4-5 చనిపోవడం జరిగింది. మరి హెల్త్ పరంగా చూస్తే ఇక్కడ గ్రామం అంతా కూడా మరి అందరి పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా జ్వరంతో కానీ మలేరియా ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్తో అలా రకరకాల వ్యాధులతో ఇక్కడ సతమతం అవుతున్నారు. మరి ఇక్కడ మరి అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికే మెడికల్ ఆఫీసర్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ మెడికల్ టెస్ట్ చేయమని అక్కడ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వాళ్ళకి హెల్త్ పరంగా ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మరి హెల్త్ పరంగా కేర్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రామంలో చూస్తే పరిస్థితులు అన్నీ కూడా చాలా దయనీయంగా ఉన్నాయి. రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడే డిఎంఎండ్హెచ్ఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి మరి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలు సంభవించకుండా మరి జరగకుండా చూడమని నేను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ పక్కనే సింగరేణి అధికారులు కూడా ఉండడం జరిగింది. వాళ్ళు ఈ గ్రామాన్ని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడైతే కొంత వాళ్ళని పట్టించుకోవడం లేదని తెలుస్తా ఉంది. మరి సింగరేణి తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ వీడిన కొందరిపై అవాకులు చెవాకులు పెడుతున్నారని, చౌకబారు మాటలు మానుకోవాలని టీఆర్ఎస్ నేత మదర్ సాహెబ్ అన్నారు. పోట్ల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పదవి రావడానికి ఎవరు కారణమో గుర్తు చేసుకోవాలని అన్నారు. అలాగే బ్రహ్మయ్య, తుళ్ళూరు బ్రహ్మయ్య గారు ఆయన ఐరన్ లెగ్ శాస్త్రి. ఎందుకంటే ఆయన ఎక్కడ పాదం పెట్టినా ఓటమే తప్ప గెలుపు లేదు. ఆ జిల్లాలో పార్టీ మొత్తం తుడుచుకుపోవాలంటే ఈ జిల్లాలో తుళ్ళూరు బ్రహ్మయ్య గారే కాబోతున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మిగలదు. తుళ్ళూరు బ్రహ్మయ్య గారి పాదం మోపాడు కాబట్టి తప్పనిసరిగా మిగిలిన 15% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మా టీఆర్ఎస్ పార్టీలో చేరతారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసమే 80% కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో టీఆర్ఎస్ చేరాలి తప్ప నీలాంటి మోసగాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు నమ్ముకొని కొనసాగినటువంటి కార్యకర్తల కోసం, సర్పంచుల కోసం, ఎంపీటీసీల కోసం, ప్రజాప్రతినిధుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అయినా ఇంతమంది నాయకులు
165 మంది సర్పంచులు, 100 మందికి పైగా ఎంపీటీసీలు, 18 మంది జెడ్పీటీసీలు, 16 మంది ఎంపీపీలు, 30 మంది మండల ప్రెసిడెంట్లు, వేలాది మంది నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు ముక్త కంఠంతో మీ నాయకత్వం మాకొద్దు, మేము తుమ్మల నాగేశ్వరరావుతో నడవదలుచుకున్నామని బయటికి పోతా ఉంటే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అవాకులు చవాకులు పేరటం మంచి పద్ధతి కాదని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నా. మీ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి, మీ పార్టీ నిర్మాణం చేసుకోండి, ఎవ్వరు అభ్యంతరం పెట్టరు. కానీ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించకూడదు. మీరు విమర్శించిన తర్వాతే ఈరోజు మేము విమర్శించాల్సి వస్తుంది. తప్పని పరిస్థితిలో ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. అన్ని మండలాల్లో ఈరోజు నుంచి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, అన్ని పట్టణాల్లో మీ జాతకాలు బయట పెట్టే కార్యక్రమం మొదలుపెట్టినామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ఎదుట సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా. అక్రమ కలప తరలిపోతున్నా పట్టించుకోని అధికారులు భూముల సాగుదారులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. మహిళలు విద్యావంతులు అయినప్పుడే సంపూర్ణ అభివృద్ధి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఐద్వా మహాసభలో రాష్ట్ర కార్యదర్శి జ్యోతి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సీనిస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.